Hello friends, how are you? Welcome to day 17 of our 60 days spoken English course. Today we are going to know about simple past tense. It is used to talk about completed actions in the past. ఈ టెన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది బికాస్ we often talk about what we did, when we did, how we did, why we did, like many things. In this video, I will teach you how to form simple past sentences and how to use this tense in daily life with many examples by using Telugu translation sentences. By the end of this video, you will speak clearly about your past experiences. Finally, I will provide you practice test also. But don't forget to like, share and subscribe for future videos. ఫ్రెండ్స్, ఇంకా సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో పూర్తయిన చర్యల గురించి చెప్పడానికి ఈ కాలాన్ని వాడతారు. అంటే ఈ క్షణం కంటే ముందు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పడానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ని వాడవలసి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ప్రస్తుత కాలానికి సంబంధించింది. ఆల్రెడీ గత క్లాస్లో మనం చూసాం. ఇప్పుడు మనం గతాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటటువంటి వాడతాము. దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. V2 అనేటటువంటిది మనకి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అనేటటువంటి విషయం మనకి తెలుసు, రైట్. ఈ V2 అనేటటువంటిది అన్ని రకాల సబ్జెక్ట్స్ కి వాడవచ్చు. ఐ కానివ్వండి, వి కానివ్వండి, యూ, హీ, షీ, ఇట్, దే, నేమ్స్ ఏదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ దాని పక్కన V2 అనేటటువంటిది వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఎ మూవీ. ఇక్కడ వాచ్డ్ అనేటటువంటి V2. నేను ప్రతిదీ కూడా అంటే V2కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా హైలైట్ చేస్తూ ఆ వెర్బ్ ఫార్మ్స్ ని వివరించడం జరిగింది. ఒకసారి గమనించుకోండి. ఐ వాచ్డ్ ఎ మూవీ. నేను సినిమా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్, వి వాచ్డ్ ఎ మూవీ అంటే మేము సినిమా చూసాము. యూ వాచ్డ్ ఎ మూవీ అంటే మీరు సినిమా చూశారు అనేటటువంటి అర్థాల్లో వస్తుంది. ఇది మనకి సింపుల్ పాస్ట్ అనేది ఏ సందర్భాల్లో వాడతారో ప్రతిదీ కూడా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ని తీసుకొని మీకు వివరించడం అనేటటువంటిది జరిగింది. ఒకసారి గమనించండి. యెస్టర్డే యాక్టివిటీస్, నిన్న జరిగినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చెప్పడం కోసం సింపుల్ పాస్ట్ టెన్స్ ని వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు స్కూల్ యెస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. నేను వెళ్ళాను. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఎక్కడికి? టు స్కూల్కి. ఎప్పుడు? నిన్న. యెస్టర్డే అంటే నిన్న. ఐ వెంట్ టు స్కూల్ యెస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. ఇది ఇంపార్టెంట్. మనకి సబ్జెక్ట్ పక్కన వాడేటటువంటి వెర్బ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మనకి పక్కన ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది సందర్భాన్ని బేస్ చేసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు మార్కెట్ యెస్టర్డే. ఐ వెంట్ టు టెంపుల్ యెస్టర్డే. ఎలా అయినా చెప్పుకోవచ్చు. వి వెంట్, హీ వెంట్, షీ వెంట్, ఎలా అయినా సరే మనం దీన్ని వాడుకోవచ్చు, రైట్. సెకండ్ వన్, షీ క్లీన్డ్ ద హౌస్ యెస్టర్డే. ఆమె ఇంటిని శుభ్రం చేసింది. ఎప్పుడు శుభ్రం చేసింది? నిన్న శుభ్రం చేసింది. కాబట్టి షీ క్లీన్డ్ ద హౌస్ యెస్టర్డే. ఆమె నిన్న ఇల్లు శుభ్రం చేసింది. ఇది యెస్టర్డేకి సంబంధించినటువంటి యాక్టివిటీస్. మరొక ఎగ్జాంపుల్, టెల్లింగ్ స్టోరీస్ అంటే స్టోరీస్ చెప్పడం కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాస్ట్ ఈవెంట్స్ అంటే గతంలో జరిగినటువంటి హిస్టరీ కానివ్వండి. అటువంటి సందర్భాల్లో మనం అలానే టెల్లింగ్ స్టోరీస్ చెప్పేటప్పుడు కూడా గతంలో ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ ని వాడటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ లెడ్. మహాత్మా గాంధీ నడిపారు. లెడ్ అంటే నడిపించను. ఏం నడిపించారు? ద ఫ్రీడమ్ మూమెంట్, స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపారు. ఇది హిస్టరీ బేస్డ్. ద కింగ్ రూల్డ్ ద కింగ్డమ్ ఫర్ 20 years. రాజు 20 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇదంతా కూడా హిస్టరీకి సంబంధించింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీ ఉండడం కోసం రకరకాల సైడ్ హెడ్డింగ్స్ నేను తీసుకోవడం జరిగింది. ఓవరాల్ కాన్సెప్ట్ అంటే మీ మైండ్లో మీరు ఇంజెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే, ఈ క్షణం కంటే ముందు జరిగినటువంటి ప్రతిదీ కూడా గతమే. అటువంటివన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్ ని వాడి మాత్రమే చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం మీకు క్లియర్గా ఉండడం కోసం రకరకాల సైడ్ హెడ్డింగ్స్ ని తీసుకొని రకరకాల ఎగ్జాంపుల్స్ ని తీసుకొని వివరించడం జరిగింది, అంతే. నెక్స్ట్, లాస్ట్ వీక్ కానివ్వండి, లాస్ట్ మంత్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, గత వారం గత నెల యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సింపుల్ పాస్ట్ వాడే చెప్పవలసి ఉంటుంది. వి విజిటెడ్ గోవా లాస్ట్ వీకెండ్. మేము గత వారాంతంలో గోవా వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళాము? లాస్ట్ వీకెండ్. చూడండి, ఇది హైలైట్ చేశాను ఇక్కడ, గత వారాంతము అని దాని అర్థం. లేదా సందర్శించాము. విజిటెడ్ అంటే సందర్శించాము, వెళ్ళాము. రెండు అర్థాల్లో వాడుకోవచ్చు. ఐ మెట్ మై కజిన్స్ లాస్ట్ మంత్. ఇది లాస్ట్ వీకెండ్, ఇది లాస్ట్ మంత్. నేను కలిశాను ఎవరిని? మై కజిన్స్, నా కజిన్స్ ని లాస్ట్ మంత్, గత నెల. నేను గత నెలలో నా కజిన్స్ ని కలిశాను. అలానే
టాకింగ్ అబౌట్ బర్త్డేస్ కావచ్చు, పార్టీస్ కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, ఇటువంటివి. హీ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. అతని యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు, జరుపుకున్నాడు. దే డాన్స్డ్ ఎట్ ద పార్టీ. వారు పార్టీలో నాట్యం చేశారు. అంటే ఈ యొక్క సెలబ్రేషన్స్, బర్త్డేస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వివరించడం జరిగింది. అలానే టాకింగ్ అబౌట్ మూవీస్ కానివ్వండి, షోస్ వాచ్డ్, అంటే మీరు చూసినటువంటి సినిమాలు కానివ్వండి, షోస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసినప్పుడు కానివ్వండి దీన్ని వాడటం జరుగుతుంది. అంటే అది ఆల్రెడీ కంప్లీటెడ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్. నేను గత రాత్రి సినిమాని చూశాను, లేదా నిన్న రాత్రి సినిమాని చూశాను. ఆఫ్టర్ వాచింగ్ ఆర్ ఫినిషింగ్ సంథింగ్, ఏదైనా పూర్తయిన తర్వాత, అంటే చూడటం పూర్తయిన తర్వాత మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అలానే మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాం అనుకోండి, లేదా ఏమైనా జర్నీస్కి వెళ్ళాం, అటువంటి సందర్భాల్లో కూడా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వి వెంట్ టు ఊటీ. మేము ఊటీకి వెళ్ళాం. హీ ట్రావెల్డ్ బై ట్రైన్. అతను రైలులో ప్రయాణం చేశాడు. జర్నీస్ కానివ్వండి, ట్రిప్స్ కానివ్వండి. అలానే ఏదైనా షాపింగ్కి వెళ్తారు, ఏమైనా కొనుక్కుంటారు. అటువంటి సందర్భాల్లో మీరు షాపింగ్ చేసి కొనుక్కున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా సింపుల్ పాస్ట్, ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయింది కదా. రైట్. షీ డిడ్ నాట్ బై ఎనీథింగ్. ఇక్కడ నాట్ ని తీసుకున్నాను, నెగిటివ్ సెంటెన్స్ తీసుకున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ని కూడా మేక్ చేయడం జరుగుతుంది. అవి తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తాను. షీ డిడ్ నాట్ బై ఎనీథింగ్. ఆమె ఏమీ కొనలేదు, షాపింగ్కి వెళ్ళింది. షీ వెంట్ టు షాపింగ్ బట్ షీ డిడ్ నాట్ బై ఎనీథింగ్. ఆమె షాపింగ్కి వెళ్ళింది కానీ ఏమీ కొనలేదు. రైట్. అలానే టాకింగ్ అబౌట్ స్కూల్స్ ఆర్ ఎగ్జామ్స్. స్కూల్స్ కావచ్చు, ఎగ్జామ్స్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ కావచ్చు. ఐ వ్రోట్ ద ఎగ్జామ్. నేను పరీక్షని రాశాను. అయిపోయింది. దే స్టడీడ్ హార్డ్. వారు కష్టపడి చదివారు. ఎగ్జామ్ రిలేటెడ్ లేదా స్టడీస్ రిలేటెడ్. అలానే రొటీన్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ నౌ ఫినిష్. అంటే రెగ్యులర్గా జరిగేటటువంటివి కానీ అవి కంప్లీట్ అనేటువంటి విషయాలు. ఇది గుర్తుపెట్టుకుంటారు. రొటీన్గా జరిగేటటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాం. కానీ రొటీన్గా జరిగేటటువంటి విషయం కంప్లీట్ అయింది, అటువంటప్పుడు మాత్రం సింపుల్ పాస్ట్ వాడటం అనేటటువంటిది జరుగుతుంది. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. అంటే నేను 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది రెగ్యులర్గా జరిగేటటువంటి. ఐ ఎయిట్ వాడాము ఇక్కడ, ఈట్ కాదు. ఈట్ ప్లస్ డిడ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. మీకు ఆల్రెడీ V2లో అన్నిటిలో కూడా V1 ప్లస్ డిడ్ ఉంటుందనే విషయం మీకు తెలుసు. మళ్ళీ కింద దాన్ని కూడా కొంచెం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇది కానీ అర్థం కాకపోతే మీకు వెర్బ్ ఫామ్స్కి సంబంధించి అవి ఎలా ఫామ్ అవుతాయి అనేటటువంటిది ఒక వీడియో ఉంది, అది కూడా గమనించినట్లయితే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. రైట్. ఐ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM. నేను ఉదయం 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తిన్నాను. అయిపోయింది. షీ లెఫ్ట్ హోమ్ ఎర్లీ. ఆమె ఇంటిని త్వరగా వదిలి వెళ్ళిపోయింది. ఇవి కంప్లీటెడ్ యాక్షన్స్. అలానే న్యాచురల్ ఈవెంట్స్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, న్యూస్ రిపోర్ట్స్ కావచ్చు, జనరల్గా జరిగేటటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి చెప్పడం కోసం. యూజ్ టు డిస్క్రైబ్ వాట్ హ్యాపెండ్. ఇట్ రైన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. గత రాత్రి చాలా వర్షం వచ్చింది. అయిపోయింది. దట్స్ ఈవెంట్ ఈస్ ఓవర్. నెక్స్ట్, అన్ యాక్సిడెంట్ హ్యాపెండ్ నియర్ ద స్టేషన్. స్టేషన్ దగ్గర ఒక ప్రమాదం జరిగింది. అన్ యాక్సిడెంట్ హ్యాపెండ్, జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే కంప్లీట్ అయిందో అది చెప్పడం కోసం నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని, సైడ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం డెప్త్గా మీకు ఇంకొంచెం మీనింగ్ఫుల్గా ఉండటం కోసం తీసుకున్నటువంటివే తప్ప ఈ టాపిక్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకోండి. జస్ట్ సింపుల్ పాస్ట్ అంటే ఏదో జరిగిపోయింది అని చెప్పేసి వదిలేసామనుకోండి, అది మీకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రకరకాల ఎగ్జాంపుల్స్ని, సైడ్ హెడ్డింగ్స్ని మీకు తీసుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కొత్తది మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కసారి విని వదిలేస్తే ఖచ్చితంగా మర్చిపోతారు. దాన్ని రిపీటెడ్గా ఆ కోర్సులో మీరు వింటూ ఉన్నప్పుడు మాత్రమే అది మీకు బాగా గుర్తుంటుంది. ఇంగ్లీష్ అనేది ప్రాక్టీస్ చేస్తే వచ్చేటటువంటిది గుర్తుపెట్టుకోండి, జస్ట్ విని వదిలేసేటటువంటిది కాదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు వివరించడం జరిగింది. మీరు కూడా ఈ ఇటువంటి ఎగ్జాంపుల్స్ని V2 వాడుతూ మీరు కొన్ని సెంటెన్సెస్ని ఫామ్ చేసినప్పుడు మాత్రమే కాన్సెప్ట్ అనేది మీకు ఇంజెక్ట్ అవుతుంది. జస్ట్ విని దయచేసి వదిలేమాకండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ప్రాక్టీస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకపోతే మీకు ఇంగ్లీష్ అనేది అనర్గళంగా రాదు. రైట్. ఇప్పుడు మనకి ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, అంటే ప్రశ్నార్థక వాక్యాలు. మరి వీటిని ఎలా ఫామ్ చేయాలి? ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. మరి దీన్ని ప్రశ్నగా మార్చాలంటే ఏం చేయాలి అనేటటువంటిది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ యు ఏట్ బ్రేక్ఫాస్ట్ అంటాం, అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు అనేటటువంటి అర్థం వస్తుంది. యు ఏట్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్వశ్చన్గా మార్చాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూసారా, డిడ్ ప్లస్ ఈట్గా డివైడ్ అయింది. ఎందుకు డివైడ్ అయింది ఇది? ఏట్లో 2 పదాలు ఉంటాయి. ఏట్ అనేటటువంటిది V2, డిడ్ ప్లస్ ఈట్ 2 ఉంటాయి. డిడ్ ప్లస్ ఈట్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి?
ఆ డిడ్ ఏదైతే ఉందో దాన్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. మిగిలిపోయినటువంటి వి అనేది సబ్జెక్ట్కి రైట్ సైడ్కి వస్తుంది అంతే. డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్నావా, ఇక్కడ క్లియర్గా ఇచ్చింది చూసుకోండి. ఇది స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిడ్ ప్లస్ V1 ఎందుకు పెట్టాము అనేది కూడా క్లియర్గా ఇచ్చాను. V2 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ డిడ్ అనమాట. ఇక్కడ V1 యాస్టీస్గా ఉంచుతాము, డిడ్ అనేటటువంటిది సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తాము అని అంతే. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్ పాస్ట్ టెన్సెస్ ఏవైతే ఉంటాయో, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లియర్గా మీరు ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్గా మార్చడానికి అవకాశం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ తిన్నారా? వై డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎందుకు తిన్నారు? వెన్ డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎప్పుడు తిన్నారు? హౌ డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎలా తిన్నారు? అంటే క్వశ్చన్స్గా మీరు ఫామ్ చేయడానికి కూడా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకుండా మీరు అసలు క్వశ్చన్ అనేది ఎవరిని చేయలేరు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా 1కి 2 సార్లు ఇదే కాన్సెప్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు వస్తుంది. రైట్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్రతి దానికి చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు వివరించడం జరిగింది. నా కాన్సెప్ట్ వల్ల మీకు క్లియర్గా కాన్సెప్ట్స్ అర్థం కావటమే. కొంచెం లెంతీ అయినా సరే ఓపిక పట్టండి. ఏదో లెంతీ అవుతుంది, ఇంత టైం తీసుకోవాలా అనేటటువంటి ఆలోచన దయచేసి తీసేయండి. ఎంత అబ్జర్వ్ చేస్తే అంత బాగా ఇంగ్లీష్లో మీకు ఈజీ అవుతుంది మాట్లాడడం కానివ్వండి, ప్రాక్టీస్ చేయడం కానివ్వండి. రైట్, డిడ్ యూ కాల్ హిమ్, నువ్వు అతనికి ఫోన్ చేస్తావా? డిడ్ షీ కుక్ లంచ్, ఆమె మధ్యాహ్న భోజనం వండిందా? డిడ్ దే కమ్ యెస్టర్డే, వారు నిన్న వచ్చారా? డిడ్ హీ రీడ్ ద బుక్, అతను పుస్తకం చదివాడా? వీటి మనం ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్స్ అనుకోండి, యూ కాల్ హిమ్, నువ్వు అతనికి కాల్ చేసావు. షీ కుక్ లంచ్, ఆమె లంచ్ వండింది. దే కేమ్ యెస్టర్డే, వారు నిన్న వచ్చారు. హీ రెడ్ ద బుక్, అతని పుస్తకం చదివాడు అని అర్థం వస్తుంది. ఇది ఇంకా క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్, నెగిటివ్ సెంటెన్సెస్ ఏం చేయాలి? సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని సబ్జెక్ట్ పెట్టి మన అక్కడ V2 నాట్ వాడకూడదు. సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1. గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సెంటెన్స్లో V1 మాత్రమే వస్తుంది, V2 వాడకూడదు. V2 వాడితే ఏమవుతుంది? ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. రెండు పాజిటివ్ వెర్బ్ ఫార్మ్స్ అనేటటువంటి మనం సెంటెన్స్లో వాడకూడదు. కాబట్టి డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ V1 మాత్రమే వస్తుంది. డిడ్ అంటే ఆల్రెడీ కంప్లీటెడ్ అనేటటువంటి ఒక మీనింగ్ ఇస్తుంది కాబట్టి మనం V1 మాత్రమే ఇక్కడ వాడవలసి ఉంటుంది. రైట్, సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేటటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళింది అనుకోండి, షీ వెంట్ టు స్కూల్ అంటాం అంతే. ఇక్కడ షీ డిడ్ నాట్ గో టు స్కూల్. ఒకవేళ ఇంట్రాగేటివ్ చేయాలి, డిడ్ షీ గో టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్ళిందా లేదా ఆమె స్కూల్కి వెళ్ళలేదా? డిడ్ షీ నాట్ గో టు స్కూల్ ఆర్ డిడ్ంట్ షీ గో టు స్కూల్? ఇవన్నీ గతంలో ఉన్నటువంటి క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివి. అందుకే మరీ డీపర్గా వెళ్లకుండా పై చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఒకసారి గమనించండి. రైట్, ఐ డిడ్ నాట్ గో, నేను బయటకు వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ ఈట్ ఫుడ్, ఆమె భోజనం తినలేదు. దే డిడ్ నాట్ విన్ ద మ్యాచ్, వారు మ్యాచ్ని గెలవలేదు. వి డిడ్ నాట్ వాచ్ ద మూవీ, మేము సినిమా చూడలేదు. జనరల్గా సింపుల్ పాస్ట్లో మనకి టైం ఎక్స్ప్రెషన్స్ ఏమొస్తాయంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఎగో, లాస్ట్ ఇయర్ ఇలా వస్తుంటాయి. ఇన్ 2 days, 2 days ఎగో మొదలైనటువంటివి వస్తూ ఉంటాయి. టైం ఎక్స్ప్రెషన్స్, టైం స్టాంప్స్ అనేటటువంటివి జనరల్గా ఎలా ఉంటూ ఉంటాయి. అలానే ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి వాటిలో ఎక్కువగా మీకు రెగ్యులర్ వెర్బ్సే ఉన్నాయి. వాచ్, వాచ్డ్ ఇలా చెప్పాను కదా. అంటే ఈడీ ఏదైతే ఉంటుందో అది V1కి ఈడీ యాడ్ అయితే అది మనకి రెగ్యులర్ వెర్బ్స్ అవుతాయి, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి. ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ఇక్కడ ఈడీ యాడ్ అవ్వకుండా డిఫరెంట్గా వస్తాయి. గో అంటే వెళ్ళు, వెంట్ అంటే వెళ్ళాడు, ఈట్, ఏట్, సీ, సా, టేక్, టుక్, రైట్, రోట్. వీటికి తెలుగు మీనింగ్స్ ఇక్కడ ఉన్నాయి. రైట్, ఇది కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ సెంటెన్సెస్ కొన్ని ఇస్తాను, ఒక 10 ప్రాక్టీస్ సెంటెన్సెస్ మీకు ఇస్తాను. వీటి కింద ఆన్సర్స్ కూడా ఇస్తాను. మీరు ఆన్సర్స్కి వెళ్ళి ఆన్సర్స్ చూడడానికంటే ముందే ఈ ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో వీలైతే ఒక దగ్గర రాసుకోండి. లేదు అని అంటే కామెంట్ సెక్షన్లో అయినా వీటిని టైప్ చేసి ఆ తర్వాత కింద వీటికి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటితో టాలీ చేసుకోండి. అప్పుడు మీకు ఇది ఎంతవరకు అర్థమైంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ సెంటెన్సెస్ చేయకపోతే మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో తెలియదు. ఇవి చేసినప్పుడు మాత్రమే మీకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో మీకు తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా దయచేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళవద్దు. ఇవి ప్రాక్టీస్ చేసి వీటికి బైక్ బై 10కి 10 వచ్చినప్పుడు మాత్రమే ఇది మీకు పూర్తిగా అర్థమైనట్లు అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక ప్రాక్టీస్ సెంటెన్సెస్. నేను నిన్న నా స్నేహితుడిని కలిశాను. అతను నిన్న రాత్రి త్వరగా నిద్రపోయాడు.
మేము కొత్త కారు కొన్నాము. ఆమె అందంగా పాడింది. వారు పార్టీకి రాలేదు. మీరు ప్రయాణాన్ని ఆస్వాదించారా? నేను స్కూల్కి వెళ్ళాను. ఆమె అన్నం వండింది. వారు క్రికెట్ ఆడారు. అతను టీవీ చూశాడు. చెప్పినట్లుగా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్స్ని చెప్తాను, ఒకసారి గమనించండి. సో ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. నేను నా ఫ్రెండ్ కలిసాను. హీ స్లెప్ట్ ఎర్లీ లాస్ట్ నైట్. గత రాత్రి త్వరగా నిద్రపోయాడు. ఈ బాట్ ఏ న్యూ కార్. సో మేము న్యూ కార్ కొన్నాము. షీ సాంగ్ బ్యూటిఫుల్లీ. ఆమె అందంగా పాడింది. ది డిడ్ నాట్ కమ్ టు ద పార్టీ. వారు పార్టీకి రాలేదు. డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్? మీరు ట్రిప్ని ఎంజాయ్ చేస్తారా? లేదా నువ్వు ట్రిప్ ఎంజాయ్ చేస్తావా? ఐ వెంట్ టు స్కూల్. నేను స్కూల్కి వెళ్ళాను. షీ కుక్డ్ రైస్. ఆమె రైస్ వండింది. దే ప్లేడ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడారు. హీ వాచ్ టీవీ. అతను టీవీ చూశాడు. ఫ్రెండ్స్, ఇవి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. చెప్పాను కదా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ మాత్రమే ముందుకు వెళ్ళండి. ప్రాక్టీస్ చేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీరు ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ, and don't forget to like and subscribe for future videos to this channel. Thank you.